హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఈరోజు చిన్న రైడ్ అనమాట. ధర్మస్థలకి అయితే వెళ్తున్నాం. నేను మా బ్రదర్స్ 2 members అనమాట. బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ అనమాట. వెళ్తున్నాం. ఇప్పుడైతే నైస్ రోడ్ టోల్ దగ్గర అయితే ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే రావాలి, ఇక్కడికైతే రారు. నేను ఇంకా ఒక 30 kilometers అట్లా వెళ్తే వాళ్ళు నాతో పాటు జాయిన్ అవుతారు అనమాట. ఈ ట్రిప్ లో అయితే 2 bikes అనమాట. ఒకటి వచ్చి పల్సర్ 150, ఇంకోటి మన బుజ్జిగాడు అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. తుమ్కూరు. ఇప్పుడైతే తుమ్కూరుకి అయితే టికెట్ తీసుకున్నాం. తుమ్కూరు రోడ్డు 110 రూపీస్ అయితే తీసుకున్నారు అనమాట. ఇక్కడ స్పీడ్ లిమిట్ బైక్ అయితే 80. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కెమెరా ఆన్ చేసినంత పై తుమ్కూరు రోడ్లోకి అయితే వచ్చేసాను అనమాట. తుమ్కూరు రోడ్డుకి వచ్చి చూస్తే ముందర టైర్ అయితే పంచర్ అయిపోయింది. అది ఎక్కడ పంచర్ అయింది ఏమో తెల్లే. होटल हमको मालूम नहीं भाई, हमको मालूम नहीं. ఇది ఇక్కడైతే పంచర్ అయితే అయిపోయింది. ఏదో టెంపుల్కి వెళ్దాం అనుకుంటే అన్ని ఇలాగనే అవుతుంది. అదే ట్రిప్కి వెళ్దాం అనుకుంటే మాత్రం ఏమి కాదు, ఏం ఇష్యూస్ ఉండవు. అదేమో దేవుడు మన మీద పగబట్టాడు ఏమో తెలియదు. ఇప్పుడు పంచర్ కిట్ అయితే ఉంది, బ్యాగ్ లో పెట్టానో లేదు తెల్లే, గుర్తులేదు. పంచర్ కిట్ అయితే ఉంది. ఇక్కడ పంచర్ వేసుకుని ముందరకు వెళ్ళి గాలి కొట్టించుకుందాం. ఎందుకు ఇదేనా, ఇది అంత లోపలికి పోయింటుందా? నాకైతే డౌట్ కొడుతుంది.
ఓకే. నేను పంచర్ వేసుకుంటే హిందీ వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారనమాట, ఏం చేస్తున్నాడేమని. ఓకే, కిట్ తెచ్చింది కూడా మంచిదే. యాక్చువల్ అయితే ఇది నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను అనమాట, కానీ నాకు యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా ఎయిర్ ఎక్కడుందో ఏమో తెలియలే. ఎయిర్ ఇది చూడండి. ఇంకెక్కడ లేకుంటే పర్లేదు, మంచిది. ఓకే, చూద్దాం. కొంచెం ముందరకు పోయి ఎయిర్ సిక్తే. బైక్ అయితే ఒక సైడ్కి అయితే లాగేస్తుంది అనమాట, గాలి లేని దానికి. స్లోగా వెళ్ళాలి. ఇక్కడ పంచర్ షాప్ ఎక్కడుందో తెలియదు, లేదా పెట్రోల్ బంక్ ఉన్నా కూడా చాలు. ఓబ్లింగ్ అవుతుంది. పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇక్కడ. ఇది పడతారా లేదో తెలియదు. అన్న ఏరిలా ఏరిలా ఏరు లేదు. పంచర్ అయితే అయిపోయింది, గాలి కొట్టేసుకునేసినాం. సీదా టెంపుల్కి పోతే చాలు, ఇంకా ఎటువంటి ఏం కాకుండా ఉంటే చాలు. ఇంకా సరిపోదమ్మా. మ్యాప్ వేయలే, యాన్ నువ్వే వేయాల. హండ్రెడ్ కిలోమీటర్సా? సరే. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఎక్కడన్నా కొంచెం టీ తాగేసి కొంచెం మైండ్ ఫ్రెష్ చేసుకొని పోదామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎక్కడైనా టీ దొరుకుతుందామని వెయిట్ చేస్తున్నాం. ఇంకా టీ ఎక్కడ దొరుకుతుంది, అంత హైవేనేమో చూద్దాం ముందర.
యాదో టెంపుల్ చెప్తావు కదా అప్పుడే, నువ్వు సెర్చ్ చేయరా టెంపుల్ అని చెప్తావు కదా. బేలూరు శ్రీ చెన్నకేశ్వర టెంపుల్. మనము జనవరి ఫస్ట్కి వద్దామని, జనవరి ఫస్ట్కి వద్దామని మళ్ళీ రాలే కదా అదా. సరే ఇప్పుడు ఆడికి పోదామంటే పోదాం బా. నీకేమైనా రీల్ ఏమైనా సెండ్ చేసిందా? ఆడ రెండు బాయ్ టెంపుల్, ఏడొకటి ఆడ. ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయింది అనమాట. టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. మన వాళ్ళు ఇంకా ప్లాన్ చేస్తున్నారనమాట, ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అని. ఇంకా పోతూ పోతూ ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అని చెప్పేది చూద్దాం, ఎక్కడెక్కడ పిలుచుకోబోతారు ఏంటి అని. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ రికార్డ్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. మనమంత ప్రొఫెషనల్ అయితే కాదనమాట నేను. ఇప్పుడు రీసెంట్గా అయితే కొద్దిగానే నేర్చుకుంటున్నాను ఒకటే. కొంచెం లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ పోయినారో ఏంటి ఏమి అని. లాస్ట్ వరకు అయితే చూడండి, బాగుంటుంది. ఇప్పుడైతే టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంకా స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది ఏమనేది వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. నాకు తెలిసి 2 పార్ట్స్గా పెడతాను, చూసి అయితే ఎంజాయ్ చేయండి. నో పార్కింగా? పార్కింగ్ కదా. పార్క్ అయినా ఏదే ఇది టెంపుల్ పేరు? చెన్నకేశ్వర స్వామి టెంపుల్. నిద్ర వచ్చేస్తుందా బో? నిద్ర వచ్చేస్తుంది. ఏమి చెప్పులేంటే వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ హిస్టరీ గురించి చూసుకుంటే ఇది 12th సెంచరీకి సంబంధించిన టెంపుల్ అనమాట. ఒక మహా అద్భుతం అనే చెప్పాలి, అలా ఉంది టెంపుల్ అయితే. 103 ఇయర్స్ 3 తరాల శిల్పులు కష్టపడి 1110లో ఈ టెంపుల్ని అయితే పూర్తి చేశారనమాట.
ఈ టెంపుల్ కట్టడానికి ముఖ్య కారణం ఏమంటే చోరుల పైన సాధించిన విజయాల గుర్తులుగా అయితే రాజు అయితే ఈ టెంపుల్ అయితే కట్టించాడనమాట. ఈ ఆలయంలో 48 పిల్లర్స్ అయితే ఉన్నాయి, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక లెఫ్ట్ సైడ్లో కనపడుతున్న పిల్లర్ అయితే రొటేట్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ ఉండే గైడ్స్ అయితే, కానీ ఇప్పుడైతే వర్కింగ్ కండిషన్ లేదంట. విష్ణుమూర్తి ఇక్కడ మనకి మోహిని అవతారంలో అయితే దర్శనం ఇస్తాడు ఇక్కడ. మొబైల్లో లేదా 108 ఇయర్స్. ఎందుకు ఇంత టైం పట్టిందో ఈ శిల్పాన్ని చూస్తేనే మీకు అర్థం కావాలి. అన్నీ అంత చిన్నగా ఎంత ఏం చేశారో చూడండి అసలు. ఎటువంటి 3D మిషన్ లేకున్నా ఎంత దీంతో చేశారంటే, అదే ఇప్పుడైతే ఈ 3D మిషన్లు ఇవన్నీ ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇప్పుడేంటి ఇంకెలా చేసిండ్రు ఏంటో. ఈ టెంపుల్ ఇక్కడ చూస్తున్నారు, ఇది కైండ్ ఆఫ్ బాల్కనీ లాగా ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ 3D డ్రాయింగ్స్ 3D డిజైన్ లేనప్పుడే ఇట్లాంటివన్నీ చేశారంటే టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్. ఇందుకు ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్పలేదు కదా. ఇదైతే కర్ణాటక బేలూరు శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది కర్ణాటకలో అయితే ఉంది. బెంగళూరు నుంచి అయితే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడే అన్నదానం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడే మేము తినేసి ఇక ధర్మస్థలకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది పార్ట్ 2లో అయితే వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. Beep.